సుగంధ ద్రవ్యాలు మోసిన గాడిద గాడిదే అని వెనకటికి ఒక సామెత. ఇప్పుడు రియాలిటీలో కొందరి మహానుభావుల పనికిమాలిన చేష్టలు చూస్తే అది నిజమేనేమో అని అనిపించక మానదు. ఈ దేశం హిందూ దేశం అయితే ఇది హిందూ దేశం కాదు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడ సమానమే. కాబట్టి ఇది ఒక సెక్యులర్ దేశమని ప్రపంచ శాంతి కపోతాలైన నాటి కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు. దానివల్ల ఈ దేశం పేరుకే హిందూ దేశం, కానీ ఇక్కడ ఇతర మతాల వారికే డిమాండ్ ఎక్కువ. అంటే హిందూ కంట్రీ అనేది తీసేసి సెక్యులర్ కంట్రీ అనే పదాన్ని చేర్చడం మూలంగా శరీరం నుండి ఆత్మను వేరు చేసినట్లయింది. ఏ హిందూ ముండా కొడుకు మాట్లాడిన పాపాన పోలేదు ఆ రోజు. ఈ హిందూ దేశంలో మన దేశానికి మూల పురుషుడు, గొప్ప రాజు, మనం ప్రాణంగా ప్రేమించే మన ఇష్టదైవం ఆ శ్రీరాముడి గుడిని కట్టించుకోవడానికి మన హిందువులకు 500 సంవత్సరాల సమయం పట్టింది. హిందువులు నిజంగా చాలా గ్రేట్ కదూ. ఎందుకంటే 495 సంవత్సరాల పాటు ఏమీ పీకలేనందుకు. కానీ ఒక మహాపురుషుడు నరేంద్ర మోదీ హిందూ జాతి కోసం వెలిసిన దైవదూత వలె 5 సంవత్సరాలలో ఒక రామ మందిరాన్ని నిర్మించి ఎన్నో ఏళ్ల నాటి కళని నెరవేర్చాడు. చివరికి మనం బ్రతికుండగా రామ మందిరాన్ని చూడలేమని ఆశలు వదులుకున్న హిందూ సమాజానికి ఆ మధుర ఘట్టం కళ్ళారా చూసే భాగ్యం కలిగించాడు. కానీ గొప్ప పండితులు, వేద పండితులని చెప్పుకునే కొందరు పనికిమాలిన సన్నాసులు ఆ రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ గురించి నోటికొచ్చినట్లు వాగుతున్నారు. వీళ్ళు సన్యాసులో లేదంటే సన్నాసులో నాకైతే తెలియదు. ఈ శంకరాచార్యులు అదే పీఠాధిపతులు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. హిందుస్థాన్ టైమ్స్ విడుదల చేసిన ఒక ఆర్టికల్లో ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠానికి పీఠాధిపతిగా ఉన్న స్వామి అవిముక్తేశ్వర ఆనంద్ అనే ఒక సన్యాసి ఈ విధంగా మాట్లాడాడు. రాముల వారి మందిరం యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా పూర్తి కాని ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడం పవిత్రమైన మత గ్రంథాలకి విరుద్ధం అన్నారు. అలా చేస్తే పూర్తి అవయవాలు రాని జీవికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి మేము ఆ ప్రతిష్టని బాయ్కాట్ చేస్తున్నాం అన్నాడు స్వామి అవిముక్తేశ్వర ఆనంద్ గారు. అందుకే మిమ్మల్ని సన్యాసులు అనటానికి బదులు సన్నాసులు అనేది. దేవాలయం అంటే ప్రధాన గుమ్మటం, ధ్వజస్తంభం మరియు ప్రధాన మూర్తి. ఇవే దేవాలయం కిందకు వచ్చేవి. మిగతావేవి కూడా దేవాలయం కిందకి రావు, సౌకర్యాల కిందకి వస్తాయి. కొన్ని దేవాలయాల్లో పోటు అంటే వంటగదిని కూడా దేవాలయానికి అనుసంధానంగా భావిస్తారు. కొన్నింటిలో అది పట్టించుకోరు. అయితే ఈ పోటు దేవాలయ ప్రధాన కట్టడం కాదు. ఇంత గొప్ప పండితులకి ఇవి కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉంది అంటున్నారు హిందువులు. ఇక్కడ క్లారిటీ కోసం కొన్ని చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల గుడి కట్టే వరకు ఆ గుడి ఎంత? కేవలం 10 అడుగుల రాతి కట్టడం. వందల కొద్ది దేవాలయాలు కనీసం ప్రహరీ గోడ కూడా లేకుండా ఉంటాయి. అయినా అక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రాణప్రతిష్ఠ జరిగినట్టే కదా. దేవాలయాలు కట్టడం ప్రారంభించిన తర్వాత వాటిని విస్తృతం చేశారు. అప్పుడు ముందు ఉన్న కట్టడం అపరిష్కృతంగా ఉన్నదనా? మీకు బాగా అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏదో గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ బియ్యంతో అన్నం వండుకొని ఇంత పచ్చడి చేసుకొని తింటూ ఉంటాం. మనకన్నీ కలిసి వచ్చినప్పుడు మంచి సన్నబియ్యం, పప్పు, తాలింపు, చారు, మజ్జిగ, చివరకు ఒక తాంబూలం కూడా తీసుకుంటాం. ఇప్పుడు కాలం కలిసి రాక అన్నీ పోగొట్టుకొని మళ్ళీ అదే రేషన్ బియ్యం, అదే పచ్చడి తింటున్నాం అనుకో, ఇప్పుడు అది అపవిత్రమైనదా? మన ఆకలి తీరదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ఇంతటి మహానుభావులు. ఈ మాత్రం జ్ఞానం లేని వాళ్ళందరూ పీఠాధిపతులే. సరే, పవిత్రం అపవిత్రం అని ఏదేదో మాట్లాడుతున్నారు. అట్లయితే 500 సంవత్సరాల నుండి ఈ పీఠాధిపతులు ఏం పీకుతున్నారు అని నేను సూటిగా అడుగుతున్నాను. రామ మందిరం కోసం ఒక్క పోరాటమైనా చేశారా? లేదంటే పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా ప్రజలతో మమేకమై ప్రజలను దైవ మార్గంలో, భక్తి మార్గంలో నడిచేలా చేశారా? ఇంకొక సన్నాసి ఏమన్నాడంటే, పూరి మఠాధిపతి అయిన స్వామి నిత్యానంద ప్రాణప్రతిష్ఠ రోజు మోదీ గారు వెళ్ళి గర్భగుడిలో పూజలు చేస్తే మేము బయట నిలబడి చప్పట్లు కొట్టాలా అన్నాడు. అయితే మిమ్మల్ని లోపలికి ఆహ్వానించడం లేదని, ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారా అని మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆయన లేదు, నాకు ఎటువంటి ఈగో లేదు, శాస్త్రాల ఆధారంగా ప్రాణప్రతిష్ఠ జరగడం లేదు అనేదే నా బాధ అన్నాడు. ఈ సన్నాసి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇవన్నీ లోపలికి ఆహ్వానించి నోట్లో బెల్లం పుల్లగుర పెట్టి ఒక కుర్చీ వేసి లోపల గర్భగుడిలో కూర్చోబెడితే ప్రాణప్రతిష్ఠ పవిత్రమవుతుందన్నమాట. మన దేశంలో నీతి లేని కుక్కలు చాలా ఉన్నాయి. ఈ పీఠాధిపతులందరూ ఇన్నేళ్లుగా రామమందిరం కోసం ఒక ప్రయత్నం కూడా చేయకుండా దేవుని కొట్టిన కొబ్బరి చిప్పలు అమ్మక దెంగి పన్ను పలహారాలు గొంతులోకి వచ్చేదాకా దెంగి తిని కాళ్ళు వెడల్పు చేసుకుని పండుకున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏదేదో స్టేట్మెంట్స్ ఇస్తే అంత పెద్ద దైవకార్యం ఆగిపోతుందా? అయినా రామమందిర నిర్మాణానికి కష్టపడ్డ మోదీ మరియు బీజేపీ మేము చేశాము అని చెప్పుకోవడంలో కానీ, ఆ క్రెడిట్ తీసుకోవడంలో కానీ తప్పేముంది? ఒక గౌరవప్రదమైన మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా ఉండి యుగోలకు పోయి ఇలాంటి బోక్ స్టేట్మెంట్స్ ఇచ్చే సన్నాసులు ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్లు? ఇంత గొప్ప మహత్తర ఘట్టానికి తెరలేచిన ఈ మధుర గడియల్లో దేశం యావత్తు సంభ్రమాశ్చర్యాలతో
ఆనంద బాష్పాలతో ఆనందంలో ఓలలాడుతుంటే గొప్ప పండితులమని అందరి చేత పాద నమస్కారాలు చేయించుకున్న ఈ సాములు అహం, ఈర్ష్య, ద్వేషాలు, కోపతాపాలతో ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దేశంలో హిందుత్వం పేరుతో 4 రూపాయలు సంపాదించుకుందాం, ఇంత పలుకుబడిని పెంచుకుందామని చూసే విధవలే ఎక్కువ. నిజమైన దైవభక్తితో హిందూ ధర్మం కోసం పాటుపడే మోదీ లాంటి కార్యసాధకులు చాలా తక్కువ. సరే, రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. రామ మందిరాన్ని పడగొట్టినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఆ మందిర నిర్మాణాన్ని అడ్డుకున్నప్పుడు మీరేం చేశారు? కులాల పేరుతో అంటరాని తన ముసుగులో షెడ్యూల్డ్ కులాల వారిని గుడిలోకి రానివ్వనప్పుడు మీరంతా ఎక్కడ పడుకున్నారు? దాన్నే బూచిగా చూపించి వేరే మతం వాళ్ళు మతం మారుస్తుంటే ఎక్కడ వంగబడి చూస్తున్నారు మీరంతా? హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఏం పీకారు? వందలు వేల రూపాయలు దేవాలయాల పేరుతో దోచుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరంతా? ఒక గుడికి వెళ్ళి తలనీలాలు ఇద్దామంటే అనుమతి టికెట్ దగ్గర నుండి అర్చన, అభిషేకం పేరుతో మధ్యలోనే మా గుండు కొట్టి పంపిస్తుంటే ఎక్కడ పడుకున్నారా మీరంతా? అన్ని దేవాలయాల్లో, చివరికి తిరుమలలో కూడా అన్యమతస్థులు యథేచ్ఛగా తిరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? పీఠాధిపతులు ప్రాచీన కాలంలో సనాతన ధర్మం గురించి ప్రజలకు బోధించి వారిని సన్మార్గంలో నడిపించేవాళ్ళు. మరి ఇప్పుడు పీఠాధిపతులుగా వెలగబెడుతున్న మీరేం చేస్తున్నారు? నరనరాన ఈర్ష్య, అసూయ, కుళ్ళు అణువణువున నింపుకొని అదే ధర్మం మీద విషం కక్కుతున్నారు. మీరే కాదు, మొత్తం యావత్ హిందువులే డూపునాయాలు. అవును, ఎవరికి బాధ్యత, భయం లేదు. ధర్మ సాధన కోసం కృషి చేయాలనే ఆలోచన లేదు. ఎంతసేపు కులం కులం కులం, ఇదే వాడికి ముఖ్యం. ఏ పండగ రోజునో దేవుని పేరు చెప్పుకొని పానీయం, పాయసం చేసుకొని తిని తాగి పడుకుంటాడు. ఎవడన్నా మహానుభావుడు ఇలాంటి గొప్ప పని చేసినప్పుడు ఒకడు విమర్శించడం, ఒకడు పొగడ్డం. ఐక్యత అనేది హిందువులకు ఎప్పటికీ రాదు. అందుకే ఈ పీఠాధిపతులను, సోకాల్డ్ హిందువులను రామమందిర విగ్రహ ప్రతిష్ఠ జరిగే వరకు మౌనవ్రతం చేయమని కోరుకుంటున్నాను. ఒక గర్భగుడికి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది ఆషామాషి కాదు. గర్భగుడి అంచులో యోగులు, ఋషులు, సిద్ధులు, అఘోరాలు వారి మంత్ర, తంత్ర, యంత్ర శక్తులను ధారపోసి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ రోజున ఎవరైతే ఈ మందిరం గురించి విమర్శలు చేస్తున్నారో ఏదో ఒక రోజు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయోధ్యలో కాలు పెడతారు. ఏది ఏమైనా మనందరం మోదీ గారి వెంట నడవాలి. ఆయన సారథ్యంలో భారత్ విశ్వగురువుగా అవతరించడం ఇష్టం లేని కొందరు కేడిగా లాటలివి. కాబట్టి మనం వారి మాయల వలలో చిక్కుకోకుండా సరైన నిర్ణయం తీసుకొని ధర్మ మార్గంలో నడవాలి. నేనైతే ఈ విషయంలోనే కాదు, దేంట్లో అయినా సరే నా అడుగు మోదీ గారి వెంటే. మరి మీరు? జై మోదీ, జై హింద్, జై భారత్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.